బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఫిట్నెస్ కోల్పోవడంతో ఆసీస్ టూర్ కోసం అతన్ని తీసుకోలేదని అగార్కర్ చెబుతుంటే ఫిట్గా ఉన్నందుకే రంజీ ట్రోఫీ ఆడుతున్నానంటూ షమీ కౌంటర్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. షమీ నిజంగానే ఫిట్గా ఉండి ఉంటే ఖచ్చితంగా జట్టులో ఉండేవాడని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి షమీ పేరును కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. యువ పేసర్లకు అవకాశం ఇస్తూ ఫిట్నెస్ కారణంగా షమీని పక్కన పెట్టాల్సి వస్తోందని ఇప్పటికే అగార్కర్ ఎన్నోసార్లు ప్రస్తావించాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్కు కూడా షమీ ఎంపిక చేయకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ వ్యాఖ్యలపై షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్న షమీ ఉత్తరాఖండ్పై ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. అగార్కర్ తాజాగా చేసిన ఫిట్నెస్ వార్తలపై రియాక్ట్ అయ్యాడు. అతనికి నచ్చినట్లు మాట్లాడనివ్వమన్నాడు. తాను ఎలా బౌలింగ్ చేశానో అందరికీ కనిపించిందని ఫీల్డ్లోనే సమాధానం ఇచ్చానంటూ షమీ వ్యాఖ్యానించాడు. తాను ఫిట్గా లేకపోతే 4 రోజుల మ్యాచ్లో ఎలా ఆడగలిగానంటూ ప్రశ్నించాడు. ఫిట్నెస్ రిపోర్ట్ ఎన్సీఏ నుంచి రావాలని, వ్యక్తిగత అభిప్రాయం నుంచి కాదంటూ గట్టిగానే ఇచ్చేశాడు. కాగా షమీ ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఒక్క ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఫిట్నెస్ పై అనుమానం ఉన్న వారికి తన బౌలింగ్తోనే సమాధానం చెప్పాడు. ఈ సీనియర్ పేసర్ చివరిసారిగా టీమిండియా తరపున ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. ఐపీఎల్ సన్ రైజర్స్ తరపున ఆడిన పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. దాంతో ఇంగ్లాండ్ టూర్, ఆసియా కప్, ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్కి బీసీసీఐ అతన్ని సెలెక్ట్ చేయలేదు. అయితే అగార్కర్ మాత్రం అతను ఫిట్గా లేడంటూ చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ప్లేయర్స్కు, సెలెక్టర్లకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తోంది.